హాయ్ హలో వెల్కమ్ టు భారతి హోమ్. ఎలా ఉన్నారు? మీ అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో మీకు చాలా లేట్గా వస్తుందండి, ఎందుకంటే కొంచెం వర్క్ అయితే ఉంది. సారీ, ఏమీ అనుకోవద్దు. అయితే సడన్గా బయలుదేరాం కదా, ఎక్కడికి అనుకుంటున్నారా? వైజాగ్కి బయలుదేరాము. ఇంక మధ్యాహ్నం లంచ్ అది చేసేసి ఇంకా నేను, పిల్లలు, బ్రదర్, సిస్టర్ అందరూ కలిసి బయలుదేరనమాట. మా వారైతే ఆఫీస్లో ఏదో వర్క్ ఉందని చెప్పి తను రాలేకపోయారు. సో మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? వైజాగ్ వెళ్తున్నాము. వైజాగ్లో నావీ డే చూడడానికని వెళ్తున్నాం అనమాట. సో చాలాసార్లు అనుకున్నామండి వెళ్దాము వెళ్దాము అని చెప్పేసి. ముందు సంవత్సరం అలాగే మిస్ అయ్యాము, వెళ్ళడానికి అవకాశం లేకపోయింది. సో ఈ సంవత్సరం అయినా వెళ్దామనేసి టైం పర్వాలేదు, మనకు అనుకూలంగానే ఉంది. సరే ఒకసారి అలా వెళ్ళి చూసొద్దామని చెప్పేసి ఇంకా బయలుదేరనమాట. ఇంకా లంచ్ అయితే అయిపోయింది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి హడావిడి ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి. సండే కదా, అందులోనూ ఇది వచ్చేసి క్రిస్మస్ సీజన్, మీకు తెలియదు ఏముంది, ఇంకా కాస్త సందడిగానే ఉంటుంది. సో చర్చికి అది ముగించుకొని రావడానికి అనుకున్నాం, కానీ అది కూడా కుదరలేదు. సో అందుకని చెప్పి బయలుదేరేసాం అనమాట. ఇంకా పిల్లలైతే హడావిడిగా మార్నింగ్ నుంచే వెళ్దాం అని చెప్పేసి చాలా హడావిడి చేశారు. సో మొత్తానికైతే బ్రదర్, సిస్టర్, నేను, అదేనండి మా తమ్ముడు, మా చెల్లి, నేను మొత్తం అంతా కలిసి వైజాగ్ వచ్చేసాం. ఇదిగోండి ఆల్మోస్ట్ ఇక్కడికి రావడం, ఇక్కడ స్నాక్స్ టైం అని చెప్పుకోవాలి, ఎందుకంటే మేము మధ్యాహ్నం నుంచి బయలుదేరాం కాబట్టి. సో 2:30 3 అయింది కాబట్టి 3:30 ఇలా అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి కొంచెం స్టార్టింగ్ పొజిషనే కనిపిస్తుంది. ఆల్రెడీ మనకి స్టార్ట్ అయ్యే ఉందండి నావీ డే అనేది. సో మేమంతా కూడాను ఇంకా చూద్దామని చెప్పేసి, నాకు వచ్చేసి సన్లైట్ పడుతుంది, అసలు అది క్యాప్ చేద్దామన్న టైంకి అనమాట. సో ఇంకా అక్కడైతే చూస్తున్న దూరం నుంచి ఆల్రెడీ కనిపిస్తున్నాయి అనమాట. హెలికాప్టర్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఈ సంవత్సరం అంతా నావీ డే అంత ఎక్కువసేపు అయితే చేయలేదు. చూస్తున్నారు కదా అక్కడ హెలికాప్టర్స్, జెట్స్, షిప్, నెక్స్ట్ ఇంకా వాటర్లో ఫైరింగ్ కూడా చేశారండి. సో ఇదనమాట. మేము ఆల్రెడీ ఇక్కడ అటు చూడడానికి అక్కడి నుంచి షార్ట్ కట్ వెళ్తున్నాం, బీచ్కి దగ్గరగా వెళ్తున్నాం అనమాట. ఇంకా ముందుకు వెళ్దామని చెప్పేసి మా బళ్ళన్నీ అయితే అటు సైడ్ పెట్టేసాను అనమాట. సో కనిపిస్తుంది కదా, అక్కడ అన్ని కార్స్ అన్ని పార్కింగ్ చేస్తున్నారు. సో ఇటు నుంచి కింద నుంచి వెళ్తే చుట్టూ తిరిగి వెళ్ళడానికి అవ్వదు కదా ఇప్పుడు, అందుకని కింద నుంచి షార్ట్ కట్ వెళ్ళామన్నమాట. సో ఇదంతా ఎర్రమట్టి అండి, ఇదంతా ఏంటి షార్ట్ కట్ వే అనమాట బీచ్కి వెళ్ళడానికి. ఆ పైనుంచి చుట్టూ నుంచి రోడ్లో కాకుండా షార్ట్ కట్ హౌస్లు ఉంటాయి కదా సైడ్న, సో వాటి దగ్గర నుంచి మేము వెళ్ళాం అనమాట. చాలా చాలా ఎత్తుగా ఉంది. అస్సలు మేమైతే చాలా దూరమే నడిచామని చెప్పొచ్చు, ఎందుకంటే కార్స్ అన్నీ కొంచెం ట్రాఫిక్ కదా, ముందుగానే ఆపించేశారు, దగ్గర పెట్టడానికి అయితే అవ్వలేదు. సో షార్ట్ కట్లో కార్స్, బైక్స్ అందరూ ఇక్కడ పార్క్ చేస్తారు. మేము కూడా చూస్తున్నారా ఆ పైన ఒక రింగ్, ఆల్మోస్ట్ అది స్టార్ట్ అయిపోయింది. 3:30 అయింది, 3:30 3:45 అయిందండి. ఆల్రెడీ వాళ్ళు చేసే విన్యాసాలన్నీ స్టార్ట్ చేసేసారు. చూస్తున్నారా, అదిగోండి చాలా కింద నుంచి హెలికాప్టర్స్ అన్నీ కూడా కొన్ని వెళ్ళాయి అనమాట, కొన్ని పైనుంచి. కొంతమంది ఏంటంటే హెలికాప్టర్లోంచి ఏమంటారు దాన్ని, సో కొంతమంది అయితే హెలికాప్టర్ నుంచి పారాషూట్ వేసుకొని కిందకి దిగడం కూడా జరిగింది అనమాట వాటర్లోకి. సో ఇందులోనే వచ్చేసి వాటర్లో ఉంటుండగానే ఫైరింగ్ కూడా జరిగిందండి. షిప్స్ అన్నీ మంచి లైటింగ్ అయితే పెట్టారు. చూస్తున్నారా, మేము అలా ముందుకంటూ వెళ్ళాము. సో అక్కడి నుంచి నడిచి వచ్చి కాస్త ఇక్కడ మేము స్నాక్స్ తీసుకొని, సో టీ కాఫీలన్నీ అయిపోయి ఇంకా అలా అనమాట చాలా ముందుకైతే వెళ్ళాం. చూస్తున్నారా ఎంత కింద నుంచి ఎంత దీనిగా వెళ్తున్నాయి అంటే, అలా వెళ్తే ఆల్మోస్ట్ నేను బీచ్లోకి వచ్చేసాము. చూస్తున్నారు కదా, అటు నుంచి వస్తే చాలా రష్ ఉండేను, అందుకని చెప్పేసి షార్ట్ కట్లో వచ్చాము మేము. సో ఎలాగైతేనేం కిందకు వచ్చేసాం. చూసారా, సన్ రైజ్ 3కి తగ్గట్టుగా ఉందండి. సో దానికి కూడా నేను
కొంచెం ఒక సీన్ బాగుంటుంది కదా అని తీయడం జరిగింది. ఇక వచ్చేసి ఇక్కడ స్టాచ్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో నాకైతే చక్కగా ఎర్రగా కనిపిస్తుంది గోరింటాకు. మీకు తెలుసు కదా, అదంటే చాలా ఇష్టం. ఇంకా సూర్యుడికి తగ్గట్టుగానే నా చేతికి ఆ గోరింటాకు కూడా భలే అందంగా అనిపిస్తుంది. చూడండి జెట్స్ అన్ని ఎట్లా వెళ్తున్నాయి, ఎంత బాగున్నాయి అంటే, ఎంత బాగా హెలికాప్టర్స్ అవన్నీ కూడా ఎలా వాళ్ళు చేసే విన్యాసాలు నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇంకా త్వరగానే వాటర్ ఫైరింగ్ చేసిన తర్వాత త్వరగానే వాళ్ళు క్లోజ్ చేసేసారండి. ఎందుకో తెలీదు, ఈ సంవత్సరం మాత్రం త్వరగానే క్లోజ్ అయిపోయింది. ఇంకా చూసారా నా వెనకట్లయితే చూడండి, షిప్స్ అన్నిటికీ కూడాను లైటింగ్ అయితే పెట్టేశారు. చాలా చాలా బాగుంది. కాసేపు అయితే బీచ్లో ఎంజాయ్ చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా జరిగింది. పిల్లలు అయితే కాస్త చూసుకుంటూ అలా సరదాగా ఉండిపోయారు. సో సిస్టర్, నేను, అందరం కూడా చాలా బాగా ఈ సంవత్సరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అనుకోకుండా చేసిన ప్రయాణం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను రాయల్ హోటల్కి వచ్చాను అనమాట. చాలా చాలా బాగుంది. మేము ఇక్కడ డిన్నర్ చేసి ఇంకా బయలుదేరుదామని అనుకున్నాము. సో ఇక్కడైతే షూట్ చేసుకోవడం చాలా చాలా బాగుంటుందండి. ఇది కళ్యాణ మండపంతో పాటు రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చాలా వాటర్ ఇక్కడ వచ్చేసి వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. సో చాలా బాగుంది. వాటర్ ఫౌంటైన్లోంచి ఆ వాటర్ చాలా బాగా కనిపిస్తుంది. ఆ లైటింగ్స్కి వాటికి నాకైతే చాలా చాలా బాగా వచ్చాయి. చాలా ఫొటోస్ కూడా నేను తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, నేను అన్నీ కూడా ఫొటోస్ తీయించుకున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇంతకీ నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉంది, బాగుందా? ఈసారి నేను వేరే దాంట్లో డ్రెస్సెస్ తీసుకున్నానండి. ఇక్కడే మన వైజాగ్లో షాపింగ్ చేశాను. సో నా డ్రెస్సెస్ అన్నీ చాలా కంఫర్ట్గా అనిపించాయి. దానికి యాంకిల్ కూడా వేసుకున్నాను. చాలా చాలా కంఫర్ట్ అనిపించింది. నాకు సూట్ అయిందా, ఎలా ఉంది ఏంటి ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్. సో ఇక వచ్చేసి మేమైతే ఫుడ్ తినడానికి బయలుదేరామండి. ఇంకా చాలు తీసుకున్నవి చాలు ఫొటోస్ అని అనుకున్నాము. అనుకోకుండా జీసస్ కూడా కనిపించారు. సో ఫుల్ హ్యాపీ, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కళ్యాణ మండపం చాలా బాగుంటుందండి. చూడ్డానికి ఎలా ఉంటుందంటే రౌండ్గా ఉండి పైన రాధాకృష్ణులు సంథింగ్ ఇట్లా. సో అలా అక్కడ ఉంది. సో ఈ బయట నుంచి చూపించాను నేను మీకు. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, హోటల్ ఎంట్రన్స్ ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. రాయల్ అంటే రాయల్ లానే ఉంది. ఇంకా మేము ఈటింగ్ అయితే రెడీ అయిపోయామండి. ఎక్కడికి వచ్చినా సరే ఖచ్చితంగా బిర్యానీ అయితే తినకుండా అస్సలు ఉండం కదా, తెలియదేముంది. ఇంకా మనకి ఎప్పుడు చూసినా సరే ఎక్కడికి వెళ్ళా ఖచ్చితంగా బిర్యానీ అనేది ఖచ్చితంగా పడాల్సిందే. సో మేము ఫుడ్ కోసం డిస్కషన్ చేసుకున్నాం, ఎవరేం తీసుకుంటామా ఏంటా అని చెప్పేసి. సో మేమైతే ఖచ్చితంగా దమ్ బిర్యానీ తీసుకున్నాము. చాలా టేస్ట్ అయితే బాగుంది. ఫుడ్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక విషయంలో చెప్పాలంటే ఇక్కడ ఇది ఘీ బిర్యానీ, దమ్ బిర్యానీ కానీ అది ఘీతో వస్తుంది. సో అందుకని చెప్పేసి ఫుడ్ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందనేసి తెలుసు. సో ఇక్కడ చాలాసార్లు బ్రదర్ తిన్నారు. సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇదిగోండి టోటల్ దీని లుక్ అయితే ఇలా ఉంది. నో ప్రాబ్లం, చాలా చాలా బాగుందన్నమాట. చక్కగా తిని ఇంక మేము రిటర్న్ అయిపోవడానికి రెడీ అయిపోయాము. ఇంకేంటి, ఇంకా ఇంటికి వెళ్ళేంత వరకు ఒక గంట 2-3 గంటలు పడుకుంటే హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ బాయ్.